వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒడిశాలోని నైని కోల్ టెండర్లు తెలంగాణలో దుమారం సృష్టిస్తున్నాయి. సిరుల గనిపిన అవినీతి ప్రకంపనలు ఆగడం లేదు. దీంతో ఎటకెలకు టెండర్లను రద్దు చేసింది సింగరేణి యాజమాన్యం. సైట్ విజిన్ తప్పనిసరనే నిబంధన వివాదాస్పదం కావడంతో పొలిటికల్ బ్లాస్ట్ అయింది. ఉద్దేశపూర్వకంగా కొద్దిమందికి టెండర్ను కట్టబెట్టాలన్న భావనతోనే సైట్ విజిట్ కంపల్సరీ అనే నిబంధన పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపైన సింగరేణి యాజమాన్యంపైన ఆరోపణలు విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్ నిబంధనలను పెట్టినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా సింగరేణి టెండర్ల వివాదంపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థలు కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. సింగరేణి టెండర్లపైన ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు బట్టి. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. మరోవైపు బట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మారిది రింగ్ మ్యాన్గా పాత్ర పోషించింది నిజం అన్నారు హరీష్. బట్టి విక్రమార్కను నేను సూటిగా అడుగుతున్నా, ఏ స్కామ్ జరగకుంటే నైని టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తాను బయటపెట్టిన సోలార్ పవర్ స్కామ్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక నైనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. ఈ వాటాల పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సింగరేణిపైన సిబిఐ దర్యాప్తు జరిపించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక నైని బ్లాక్ వ్యవహారంలోనే కాకుండా సింగరేణిలో జరుగుతున్న అక్రమాలన్నింటిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ కార్మికుల భవిష్యత్తు పరిరక్షణకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు గంగాపురం. మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రాయమని చెప్పి లాస్ట్ 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద సిబిఐ దర్యాప్తుకు రాసుకోమని చెప్పి ముఖ్యమంత్రిని అడగాలి. ఆయన నాకు అధికారం లేదు కదా, మీరే తీర్మానం చేశారు కదా సిబిఐ ఉండకూడదని, సిబిఐ దర్యాప్తు చేయకూడదు తెలంగాణలో అని చెప్పి ఉత్తరం చేసి తీర్మానం చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వమే కదా చేసింది. మళ్ళీ ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా? మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రివర్గంలో మూటల పంచాయతీ కోసం ఫైటింగ్ తప్ప పాలనపైన ఫోకస్ లేదని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్, పొరపొరు కోసం డైవర్షన్ పాలిటిక్స్, మున్ముందు జరిగే పరిషత్ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విపక్షాలు రేవంత్ ప్రభుత్వంపైన విమర్శల జడవాన కురిపించాయి. సింగరేణి కుంభకోణంలో కింగ్ పిన్ ఎవరు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సింగరేణిని ప్రక్షాళన చేయాల్సిందేనా అనే అంశాలన్నిటిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. నమస్తే చక్రి గారు. ముఖేష్ గారు, సైట్ విజిట్ నిబంధన అనేది సాంకేతికంగా అవసరమైనదా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కేవలం కొన్ని కంపెనీలకు మేలు చేసే రింగ్ వ్యూహం అంటారా?
ఇప్పుడు ఈ నైని కోల్ బ్లాక్ విషయానికి వచ్చేస్తే ఈ సైట్ విజిటా ఇంకోటి ఉందా అందులో ఆ టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో కండిషన్స్ అవి సందర్భానుసారంగా ప్రభుత్వాలు పెడతాయి. కానీ ఇక్కడ మనం ఈ నైని కోల్ బ్లాక్ ఈ కుంభకోణం అని ఏదైతే మాట్లాడుతున్నాం కొంచెం లోతుగా చూస్తే అసలు ఈ నైని కోల్ బ్లాక్ అనేది సింగరేణి చేయాల్సింది. ఈ సింగరేణితో పని చేయకుండా ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు అనే దానికి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద బుద్ధ చల్లుతా ఉన్నారు అనేది ఒక అంశం. సరే, ఇది 2024లో దక్కించుకున్నది సింగరేణి. దక్కించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మరి ఇంకొక గుత్తేదారికి ఎవరికి ఇద్దరు అనేది అది మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు వేరువేరుగా ఉండేవాళ్ళు, మంత్రులు కాంట్రాక్టర్లు వేరువేరుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి కాంట్రాక్టర్లే మంత్రులు. ఈ కోమటిరెడ్డి వాళ్ళు చూసుకున్నా, బట్టి చూసుకున్నా, పొంగులేటి చూసుకున్నా, మీరు ఎంత పెద్ద లిస్ట్ తీసుకున్నా వాళ్ళకు బినామీ కంపెనీలో వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామ్మారులు వీళ్ళ బంధుగణంతోని కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం రాజకీయాలలోకి వచ్చింది. ఇక్కడ కాంప్లెక్సిటీ ఏర్పడింది. కాబట్టి ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నది దేనికి అంటే గత 9-10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోటుపాట్లని వీళ్ళు ఎత్తి చూపిరు, వాళ్ళ యొక్క అవినీతిని దుమ్మెత్తి పోసిరు. కాబట్టి పబ్లిక్ వీళ్ళకి మ్యాండేట్ ఇస్తే వీళ్ళలో వీళ్ళు పంచుకున్నది అధిష్టానానికి పంపడానికి ఈ పంపకాల పంచాయతీ తప్ప వేరే ఏం లేదు. గత 2 సంవత్సరాల నుంచి చూస్తే వీళ్ళు పబ్లిక్ ఏం ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, పబ్లిక్ పిచ్చ క్లారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఈ మంత్రులంతా కాంట్రాక్టులో కూడా పెద్ద పరిశాన్ వచ్చింది. ఇందులో భాగంగానే వీళ్ళ వల్ల కేవలం నైని కోల్ బ్లాక్ కుంభకోణం అని కాకుండా కంప్లీట్ సింగరేణి మాగాణానికి మచ్చ తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నది. దీని మీద మధ్యలో ఈ సందుల దొరబడ్డటువంటి బీజేపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగితే మరి సింగరేణి అనేది చేతగాని సంస్థను చూపించి దాన్ని కోల్ ఇండియాకి ఇస్తాందుక, ఆ కోల్ ఇండియా కూడా పర్ఫామ్ చేయలేదు అని మరి దాని ముసుగులో ఇంకో ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాందుక, ఈ మంత్రుల మధ్య పంచాయతీ క్రియేట్ చేసి, బట్టి కోమటిరెడ్డి మధ్య పంచాయతీ క్రియేట్ చేసి ఈ రేవంత్ రెడ్డి బంధువర్గానికి ఇస్తాందుక, మళ్ళీ దీంట్లో 2 మీడియా సంస్థలు చొచ్చుకున్నాయి. వీళ్ళు పెద్ద గుత్తేదారులు అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో. వాళ్లకు తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు. వాళ్ళకు ఎవడు ఎట్లన్నా పోనీ జనాలు ఇక్కడ మీడియా అట్లనే తయారైంది, మంత్రులు అట్లే తయారయ్యారు. సీఎం పరిస్థితి చెప్పరాదు, పొద్దున్న లేస్తే పక్క రాష్ట్రం భజన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భజన, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తా ఉన్నాడు తప్ప ప్రజల బాగోగులేంది, నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, నేనెందుకు ముఖ్యమంత్రి అయ్యాను అనే క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు. ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు తప్ప ఈ ప్రభుత్వంలో మళ్ళీ లీకులు వీళ్ళే ఇస్తారు మీడియాకు, వీళ్ళే దాని మీద పబ్లిక్ డొమైన్ లో రచ్చ జరిగేలా చేస్తారు. దీని వల్ల పబ్లిక్ ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజల యొక్క నిత్యావసర సమస్యలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు తెల్లాడితే రేపు ఎండాకాలం వచ్చేది ఉంది, ఎండాకాలంలో వీళ్ళు సరిపడా విద్యుత్ ఇవ్వగలుగుతారా లేదా? గత 2 ఎండాకాలాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు ఆరంభ గోసలు పడ్డారు. ఇప్పుడు దాన్ని ఏమైనా రెక్టిఫై చేసే పరిస్థితులు ఉన్నాయా లేదా అని చూడకుండా దీని చుట్టూ ఒక మంత్రి మీద ముఖ్యమంత్రి చేస్తాడు, ఆ ముఖ్యమంత్రిని కాపాడుతందుకు కొన్ని మీడియా సంస్థలు వస్తాయి వెనక్కి, ఈ మంత్రి కొట్టుకుంటాడు, ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రి మీటింగ్లు పెడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. అసలు ఏం జరుగుతుందో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది తెలంగాణ. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయలేనప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం చేయగలుగుతాం, కొంచెం టైం పడుతుంది కదా అని కాంగ్రెస్ అంటున్నాడు. టైం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఉన్నటువంటి వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేయాల్సింది ఏం లేదు. వీళ్ళు ఎలక్షన్లలో ఏవైతే కల్లిబొల్లి ముచ్చట్లు అమాయక తెలంగాణ ప్రజలకు చెప్పారో
వీళ్ళు చేసినటువంటి తప్పులు వీళ్ళు చేయకుంటుంటే చాలు, ఈ కాంట్రాక్టర్ల పర్సంటేజ్ తినకుంటే చాలు, వీళ్ళు ఇది పబ్లిక్ వెల్ఫేర్ సరిగ్గా ఇస్తే చాలు, వీళ్ళు సరైనటువంటి విజన్ పెట్టుకొని పని చేస్తే చాలు. పొద్దున్న లేస్తే ఏఐసిసిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్డీఏని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన ఏదైతే రాజగురు ఉన్నాడో చంద్రబాబు ముచ్చట్లు చెప్తాను. అసలు తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి పట్టించుకునే నాదులు లేడు, తల్లిదండ్రులు లేని పిల్లల లెక్క అయిన తెలంగాణ ప్రజలు. చక్రి గారు, అయితే ముఖేష్ గారు, ఇక్కడ సింగరేణి యాజమాన్యం టెండర్లను రద్దు చేయడం అనేది నైతిక విజయమా లేక తప్పు జరిగిందని ఒప్పుకోవడమా? ఒకవేళ అంతా సక్రమంగా ఉంటే రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ముఖేష్ గారు? రైట్, మంచి పాయింట్. సింగరేణి అనేది డైరెక్ట్ గా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి అత్యంత విలువైనటువంటి సంస్థ. అవును. మీరు ఇదే నైని కోల్ బ్లాక్ ని ప్రభుత్వం ద్వారా పని నడిపిస్తే ఇంకా కొంతమందికి ఉపాధి, 1000 మందికి ఉపాధి జరుగుతుంది. మీకు దేశం మొత్తంలో ఎవరికి రాకుండా సింగరేణికి ఈ బ్లాక్ అలాట్ అయింది అని అంటేనే అది సింగరేణి విజయంగా చెప్పుకోవచ్చు. కొన్ని టెక్నికల్ అంశాల ద్వారా ప్రభుత్వం యొక్క ప్రెషర్ ఈ సింగరేణి మీద పడి వీళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువైంది, దాని మీద మంత్రులది సీఎం ఆధిపత్యం ఎక్కువయ్యి వీళ్ళు చివరాఖరికి పబ్లిక్ డొమైన్ లో ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు దాన్ని టెండర్లు రద్దు చేశారు తప్ప అదే సింగరేణి సంస్థతో పని చేయిస్తే ఏం పోతుంది? వీళ్ళకు ఎఫిషియంట్ వర్కర్స్ ఉన్నారు. ఇంకొకటి, మీరు ఆ నైనీని దక్కించుకోవడానికి ఈ సింగరేణికి ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్ గా ఉన్నటువంటి ఈ మన ఎంప్లాయీస్ కావచ్చు, మాకు ఈ పరికరాలు ఉన్నాయి మేము చేయగలుగుతాం అని చెప్పే కదా వాళ్ళు పెట్టి తీసుకుంది. అదే సింగరేణితో చేయించకుండా ఇప్పుడు దాంట్లో కూడా 2-3 రకాల వర్క్స్ ఉంటాయి కదా చక్రి గారు. ఓబీ వర్క్ అని, కోల్ వర్క్ అని, అందులో మట్టి పనులు, ఇవి అంతా ఏంది అని అంటే తొవ్వి తీసిన తర్వాత ఎవరికి తెలియదు. అన్అఫీషియల్ గా ఒక సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయం ఉంటుందట. దానికోసం వీళ్ళు ఎక్కువగా చేస్తా ఉన్నారు తప్ప పబ్లిక్ కు సంబంధించినటువంటి ఆలోచనలు వీళ్ళకి లేవు. ప్రజాధనం దుర్వినియోగము. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థను స్ట్రెంథన్ చేయాల్సి ఉండే. మీరన్నట్టు టెండర్లు రద్దు చేయడం వల్ల సింగరేణి సంస్థ అబాసు పాలైంది తప్ప అది విజయం ఏం కాదు నా దృష్టిలో. ప్రభుత్వం కూడా దానికి మూల్యం ఉంటది. సింగరేణి ఎంప్లాయీస్ దలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చగలరు. అంత గొప్ప సంస్థ ఉన్నది, అంత గొప్ప ఎంప్లాయీస్ ఉన్నారు, అంత టెక్నికల్ టీం ఉంది. దాన్ని పెట్టుకొని వీళ్ళు ప్రభుత్వమే చేస్తే అయిపోతుంది అనేది నా ఆలోచన. అయితే ముఖేష్ గారు, ఈ టెండర్ల రద్దు వల్ల సింగరేణి సంస్థకు అదేవిధంగా రాష్ట్రానికి చేకూరే నష్టం లేదా లాభం ఎంత ఒక అంచనా వేస్తే? ఈ నష్టాలు లాభాలు ఏమైతుంది అని అంటే, మీకు సరిపడినంత సామాగ్రి ఉంది, సరిపడేంత సామర్థ్యం ఉంది, ఉన్నప్పటికీ దాన్ని చెయ్యలేదు అన్నప్పుడు మీకు దేశం దృష్టిలో సింగరేణిని తక్కువ అంచనా వేసి చూడగలుగుతారు. అసలు సింగరేణి అనేది సుమారుగా ఒక 10-14 జిల్లాలకు విస్తరించి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థతోని నైని కోల్ బ్లాకే కాదండి, ఇంకా దేశంలో ఎక్కడ టెండర్ ఇచ్చినా చేయగలిగేటటువంటి ఎఫిషియెంట్ ఉన్నటువంటి సంస్థ. దీన్ని చులకన చేశారు ప్రజల్లో. అక్కడ ఉన్నటువంటి గని కార్మికుల యొక్క కష్టాన్ని వీళ్ళ కాంట్రాక్టు, వీళ్ళ యొక్క కమిషన్ల కోసం, వీళ్ళ యొక్క కమిషన్ల కకృతి కోసం దాన్ని యొక్క విలువని తగ్గించారే తప్ప వీళ్ళేం పెంచలేదు. వీళ్ళు దాన్ని సరిచేసేటట్టు అయితే ఏం కనబడట్లేదు. ముఖేష్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కోరే అవకాశం ఉంది అంటారా? ఒకవేళ కోరకపోతే అది విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందా ముఖేష్ గారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తారు చక్రి గారు. సిబిఐ ఎంక్వైరీ ఏం చెప్తుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు ఎల్లయ్యకో పుల్లయ్యకో టెండర్ ఇచ్చారు, వాని చేతగాని తనం ఉంటే మీకు టెక్నికల్ గా ఎవరికి ప్రాబ్లం అవుతుంది? సింగరేణికే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టెండర్ వచ్చింది సింగరేణికి. ఇప్పుడు వాళ్ళ ఒకవేళ రిపోర్ట్ ఏమన్నా ఇయ్యదలుచుకుంటే ఈ సింగరేణి సంస్థకు చేత కాదు, ఈ సింగరేణి సంస్థ ఎఫిషియెంట్ కాదనే ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మజాక్ చేస్తుందో దేశంలో అందరం చూస్తూ ఉన్నాం కదా.
దాన్ని చక్కగా తీసుకుపోయి కోల్ ఇండియాతో చేయిద్దామని అంటది. ఉమ్, కోల్ ఇండియా మాటన మళ్ళా అదాని వచ్చేస్తాడు. ఉమ్, ఇవన్నీ జరగడానికి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అని అది చేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేయాల్సినటువంటి డిమాండ్ ఏంది అని అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఎఫిషియెంట్ ని కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఈ పొద్దున్న లేస్తే వీళ్ళు దమ్ముందా మీకు అది అని మాట్లాడుకుంటారు కదా పనికి వాళ్ళటువంటి రాజకీయ పరిభాషలో. మీరు ప్రభుత్వమే పని చేయాలా, సింగరేనే పని చేయాలా అని చెప్పాలా. సిబిఐ ఎంక్వైరీ ఏం చేస్తారు మీరు చేసి? టెండర్లు రద్దు అయినాయి. ఇంకొకటి, చక్రి గారు అనే వ్యక్తి ఒక యాంకరింగ్ చేయగలుగుతాడా లేదా అని చూసినప్పుడు కదా, సింగరేన్ అనేది అక్కడ వర్కే స్టార్ట్ చేయలేదు. సింగరేన్ ఎఫిషియెంట్ కాదని ఎట్లా చెప్తారు మీరు? వీళ్లకు సామర్థ్యం లేదు అని ఎప్పుడు నిర్ధారణకు వస్తారు? చేయలేనప్పుడు పక్కోనికి ఇవ్వాలి కదా. yes. ఇప్పుడు పెద్ద సంస్థలు ఉన్నాయి, సమ్ మెగా కాంట్రాక్టర్ ఇంకోడో ఒక పెద్దది తీసుకుంటే వాడు సబ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తాడు? వాడు ఇన్ టైంలో అయితందుకో లేకపోతే వాడి దగ్గర సరైనటువంటి సామాగ్రి లేనప్పుడో ఇస్తారు. అసలు వీళ్ళు పనే స్టార్ట్ చేయలేదు సింగరేణి. దాని మీద దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలని చూస్తా ఉన్నారు తప్ప దాన్ని పని చేసి ఈ వచ్చే లాభాలని సింగరేణికి ఏ విధంగా కట్టుబెట్టాలి. మనం వేసుకున్నటువంటి అనధికారికమైనటువంటి అంచనాలు సంవత్సరానికి 3,000 కోట్ల లాభాలు అదే సింగరేణి సంస్థకు వస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవడో పనికి మాలినటువంటి వ్యక్తి ఆ కాంట్రాక్టర్ వచ్చి వాడెందుకు తినాలి? ఆ సింగరేణి సంస్థకు తినిపిస్తే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో వాళ్ళ కుటుంబాలు ఆ సంస్థ స్ట్రెంత్ అని అవుతుంది కదా. 3,000 కోట్ల ఉన్న దగ్గర 300 కోట్ల ఆదాయం వచ్చినా చాలు కదా. అయితే ముఖేష్ గారు అది చేయకుండా సిబిఐ ఎంక్వైరీ అని ఒకసారి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా మీరు ఇది తప్పు చేస్తా ఉన్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పాలి. ఇవి చెప్పకుండా కేవలం అధికార పార్టీ మీద బురద చల్లుతూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి దీని ద్వారా కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి చూస్తా ఉన్నారు తప్ప వీళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో తన్నుకుంటుంటే మధ్యలో మీరన్నట్టు బీజేపీ వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని అంటారు. ఉన్నది సిబిఐ ఎంక్వైరీ చేస్తే వచ్చే నష్టం కూడా సింగరేణికే. అవును. అయితే ముఖేష్ గారు ఇక్కడ నిరంతరం వివాదాల్లో చిక్కుకోవడం వల్ల సింగరేణి వంటి లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థల బ్రాండ్ వాల్యూ అంతర్జాతీయ స్థాయిలో పడిపోయే ప్రమాదం ఉందంటారా? 100% పడిపోతుంది. సింగరేణి లాంటి గొప్ప సంస్థ భారతదేశంలో వేరే రాష్ట్రానికి లేదు బహుశా. అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది, అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి సంస్థ. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే, నైని కోల్ బ్లాక్ గత ప్రభుత్వము దక్కించుకోవడానికి గల కారణాలు ఏంది అని అంటే, మన యొక్క సామర్థ్యం, మన రాష్ట్రం యొక్క సామర్థ్యాన్ని దేశానికి చూపించడానికి, ఎట్ ద సేమ్ టైం ఇంకా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఈ ఇందులో భాగంగా తీసుకున్నారు. ఇంకో రకంగా టెక్నికల్ వచ్చేస్తే ఒక 6 మీటర్లు మన సింగరేణిలో తోమితే రానటువంటి బొగ్గు క్వాలిటీ అక్కడ ఒక 3-3.5 మీటర్లు తోమితేనే వస్తుందట. ఓకే, దాన్ని ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి, దీనివల్ల ప్రభుత్వానికి ఏ విధంగా లాభం రావాలి, ఆ సింగరేణి సంస్థకి ఏం లాభం రావాలని చూడాలి. ఏ ప్రభుత్వం ఉన్నా అది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. కానీ వీళ్ళు ఏం చూస్తా ఉన్నారంటే, మీరు చెప్పినటువంటి సోకాళ్ళు మంత్రుల తమ్మునికి ఇవ్వాలన్నా, అన్నకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకో మంత్రికి ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి బినామీ సంస్థకి ఇవ్వాలన్నా, ఇంకేమన్నా మీడియాకు సంబంధించి ఉంటే ఆ మీడియాకు ఉన్నటువంటి వాళ్ళ అల్లుకో కొడుకో కట్టబెట్టాలా. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది ఈ రాష్ట్ర ప్రజలు. దీనికోసం మిమ్మల్ని ఎన్నుకున్నది. వీళ్ళని, ఈ మంత్రులని, ముఖ్యమంత్రిని పోయి గడ్డపార తీసుకొని పని ఏం చేయమంటలేరు. ఆడ వ్యవస్థ ఉంది ఆల్రెడీ, దానితో పని చేయించడం రావట్లేదు వీళ్ళకి. అయితే ముఖేష్ గారు, కొత్తగా ఎదిరించేది ఏం లేదు సింగరేణి సంస్థ. మీరు ఇంతకు ముందు ఒక వీడియో పెట్టినప్పుడు బట్టి విక్రమార్క గారు అంటున్నారు 105 సంవత్సరాల వైభవం ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నాడు. అవును, ఈ ప్రభుత్వం కలిసి 2 సంవత్సరాలు అంతా వీళ్ళు పిల్లలాట పర్యాసంగా పాలిస్తా ఉన్నారు తప్ప వీళ్ళు అంత మంచి సంస్థని దాన్ని ఇట్లా కాదు ఇట్లా చేయండి, 3,000 కోట్లు ప్రైవేట్ ఓన్కి ఎందుకు, 300 కోట్లు సంస్థకు రానియండి, లాభమే కదా. అవును.
అయితే ముఖేష్ గారు, ఇక్కడ హరీష్ రావు వంటి నాయకులు నేరుగా సీఎం బంధువుల పేర్లను ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటి? ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అప్పటి పరిస్థితులను బట్టి తీసుకుంటారు తప్ప ఈ కాళేశ్వరం కుంభకోణం అంటే ఏం జరిగింది, మీరు ఫోన్ ట్యాపింగ్ అంటే పంచాయతీ ఎలక్షన్ లో ఏం జరిగింది, ఇవి మీకు అసలు మ్యాటరే కాదు. లోకల్ బాడీస్ విషయానికి వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి వార్డుల వారిగా కౌన్సిలర్ ఉంటాడు, ఆ కౌన్సిలర్కి సంబంధించిన బంధువర్గాలు ఉంటాయి, వీటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ప్రభుత్వాల మీద వీళ్ళు వేసే బురద మీద అయితే ఉండదు. మెజారిటీగా మనం ఎప్పుడు చూసుకున్నా గత కొన్ని మనం 2-3 ప్రభుత్వాలు ఎప్పుడు చూసుకున్నా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకే సంవాట్ పెచ్చింగ్ ఉంటది. ఎందుకు అని అంటే వీళ్ళకి వ్యవస్థలు సహకారం చేస్తాయి. ఆన్ ద రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, వీళ్ళకి ఆ వ్యవస్థలకు ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు, మిగతా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది వీళ్ళకు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ గవర్నమెంట్ అనేది ఉన్నది కాబట్టి అంత జల్దీ పబ్లిక్ కూడా ఏం చేస్తారు అంటే ఇప్పటికిప్పుడు నేను వాళ్ళ వ్యతిరేకంగా ఓటేసిన అనుకోండి, పైన ప్రభుత్వం అయితే మారదు కదా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడ కింద ఉన్నవానికి నేనెందుకు కంటు కావాలని చూస్తాడు ఈ లోకల్ బాడీస్ విషయానికి వచ్చేసి. అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో సరిపడా మాక్సిమం వాళ్ళు మోరార్లెస్ ఈక్వల్ గానే ఉన్నారు తప్ప వన్ సైడ్ మ్యాండేట్ అయితే మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇయ్యలేదు. రేపు జరిగేటటువంటి పార్టీ గుర్తులు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇయ్యదు, పరిషత్ ఎన్నికల్లో ఇయ్యదు, ఎక్కడ ఇయ్యదు. అదే ముఖేష్ గారు, ఈ వాదం పైన డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఒకవైపు సంక్షేమ పథకాల అమలులో నిధుల కొరత ఉన్న తరుణంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వం ఎలా ఎదుర్కోగలదంటారు? అది ఆల్రెడీ అంతర్గత సంఘర్షణ, అంతర్గత యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉంది. కానీ ఈ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు వాటాలు పంచుకోవడంలో ఇక పలానా కాంట్రాక్ట్ వీళ్ళకు, ఇప్పుడు మనం లైవ్ గా ఇప్పుడు మేడారం జాతర జరుగుతున్నది. నిన్న దాకా మేడారంలో ఈ 2 మహిళా మంత్రులకు నేను ఒక సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ మంత్రివర్యులకు ఏ విధంగా ఆ కాంట్రాక్టులన్నీ అతనే దక్కించుకుంటే మహిళా మంత్రులు ఏ విధంగా గగ్గోలు పెట్టిర్రు, అలిగితే ఎటువంటి సెటిల్మెంట్లు అయినాయి అన్ని పబ్లిక్ చూస్తా ఉన్నారు. వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు ఎప్పుడైతే ఈ మంత్రులు అయ్యారో ఈ తెలంగాణకు శని పట్టుకున్నది. ప్రజలకు సేవ చేస్తోడు కావాలి. ఈ కాంట్రాక్టర్లు బినామీల పేరు మీద వీళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చేసి గుత్తాధిపత్యంగా ఈ మైనింగ్ నీకు, ఇసుక నీకు, ఈ పలానా డిపార్ట్మెంట్ నీకు అని పంచుకున్నారు. వాస్తవంగా ఒక్కొక్క మంత్రిత్వ శాఖను ఎందుకు ఇస్తారండి చక్రి గారు? అందులో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే లేకపోతే ఎఫెక్టివ్ గా పనిచేసేందుకు ఇస్తారు. కానీ మీకు మున్సిపాలిటీ మినిస్టర్ కి ఇచ్చిన, R&Dకి ఇచ్చిన ఆయన గత ప్రభుత్వానికి ఇప్పటికీ మెరుగ్గా చేయడానికి చూడాలి. అవి చూడకుండా నా బంధువర్గానికి నాన్న కొడుకు ఏం కాంట్రాక్ట్ వచ్చింది, నా తమ్ముని కొడుకు ఏం కాంట్రాక్ట్ వచ్చింది, ఇవే పంచాయతీలు తప్ప ఆ వాళ్ళ శాఖల మీద వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖేష్ గారు. అవునండి, అక్కడ ఉన్నటువంటి మెయిన్ అధికారుల ట్రాన్స్ఫర్లు ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళ అన్నాయిలను ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా ఈ దొంగ సంతకాలు పెట్టించుకొని కాంట్రాక్టర్లు దక్కించుకోవాలా, కాంట్రాక్టర్లు దాంట్లో కమిషన్లు ఎట్లా తినాలా, ఢిల్లీకి కప్పం ఎట్లా కట్టాలా, వీళ్ళ మంత్రిత్వ శాఖని ఎట్లా కాపాడుకోవాలి, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ గవర్నెన్స్ మీద అసలే లేదు. వీళ్ళు కొట్టుకుంటుంటే ముఖ్యమంత్రి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వీళ్ళ వారిని. ఎందుకు అని అంటే వీళ్ళు ఎంత కొట్టుకుంటే అంత లాభం ఆయన. మరి ఆల్రెడీ నేను అనుకుంటున్నాను పాత కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ అనేది అంత ఏదో తెలియనటువంటి ఒక సన్న గీత అయితే ఏర్పడ్డది. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది, మరి వీళ్ళంతా సంఘటితమై ఈ కొత్త కాంగ్రెస్ ఎట్లా ఏరేస్తారు అనేది కూడా చూడాలి. అంటే ఎవరి సీటు వారు కాపాడుకోవడానికే సమయం సరిపోతుందంటారా? ఎస్, వీళ్ళు సమన్వయం కావాలి అని అంటే, వీళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి అనే ఒక అత్యాశతోని
ఇది చేస్తా ఉన్నారు. లకీలీ ఒక అడుగు ముందుకేసి బట్టి విక్రమార్క గారు నిన్న మన ఆయన సొంతంగా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాడు, ఆయన సొంత లాబింగ్ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏ జిల్లాకు వాళ్ళే ముఖ్యమంత్రి, మంత్రులు, ఏ నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యేకి ఆయనే సీఎం ఆడు. ఇంత గడ్డు కాలం, ఇంత పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఇదంతా ఏంటంటే కుక్కలు చింపిన ఇస్తరాకి లాగా అయిపోయింది తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్. అయితే ముఖేష్ గారు, ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి వివాదాలను వాడుకుంటుందా, లేదా ప్రభుత్వం పైన బురద చల్లడమే విపక్షాల ఏకైక ఎజెండాగా మారిందా? ఈ రెండు అంశాలు ఏ విధంగా చూడాలి ముఖేష్ గారు? విపక్షాలు ఎప్పుడైనా సరే వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు. వీలైతే కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఒక అంశం సమసిపోయే వరకే ఇంకొక అంశాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు కావలసినటువంటి ఏదైతే మ్యాండటరీ అంశాలు ఉంటాయో అవి కూడా ప్రజలు ఆలోచించకుండా వాళ్ళ బుర్రల్లోకి పనికి మాలినటువంటి విషయాన్ని ఎక్కించి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు అనేది వాస్తవంగా పబ్లిక్ ని ఎన్లైట్ చేయాలి. వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లు కానీ ఇంకోటి కానీ అది కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా చేస్తా ఉన్నారు, ఓన్లీ సోషల్ మీడియా పరంగా చేస్తా ఉన్నది ఈ ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో. వీళ్ళు ఇంకా పబ్లిక్ లకు వెళ్ళలేదు, వెళ్లకుండా కేవలం మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద అది చేస్తా ఉన్నారు. కానీ ఈ తప్పులని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లట్లేదు, ప్రజలని సంఘటితం చేయట్లేదు. ఇందులో నాకు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నాకు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ సింగరేణిలో కూడా మనం ఏం చేస్తామంటే ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకం అని చెప్పేవి ఎర్ర జెండాలు. ఈ ఎర్ర జెండాల మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐను, సిపిఎంను, వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత ప్రైవేటైజేషన్, మంచి ఇండిపెండెంట్ సంస్థను ప్రైవేటైజేషన్ చేస్తుంటూ వీళ్ళు పంపకాల కోసం కొట్లాడుతుంటే ఈ ఎర్ర జెండాల వాళ్ళు సప్పుడు చేయకుండా ఉండడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నాకైతే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇంత కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ లాంటి పదవులకు ఆశపడి వాళ్ళకున్నటువంటి ఆ నైతికతను పబ్లిక్ లో కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటప్పుడు వాస్తవంగా మీకు ఆర్టీసీ చూసుకున్నా, ఈ మన మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు, సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు, ఈ కార్మిక వర్గాలకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుంది అని చూసేటప్పుడు ప్రైవేటైజేషన్ మీద పొద్దున్న లేస్తే కేంద్రంలో మొత్తుకునేటటువంటి ఈ వామపక్ష సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి మరి మేము కూడా వీళ్ళతో అధికారం పంచుకుంటున్నాం కాబట్టి ఏమంటలేరా? వీళ్ళ నాకు డైలాగ్ అనేది ఎక్కడ వినబడట్లేదు. రైట్, థ్యాంక్ యూ ముఖేష్ గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.